నేను 8 మంది పిల్లల్ని కన్నాను. అప్పుడు కట్టెలు తీసుకురావడానికి కొండ మీదకి ఎక్కేదాన్ని. కడుపుతోన్నాళ్ళు పనిచేస్తే సులభంగా బిడ్డని కంటారు. ఈ కాలపు అమ్మాయిలు ఎక్కడ పనిచేస్తున్నారు? ఇల్లు చిమ్మరు, నీళ్లు తీసుకురారు, అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళరు. కానీ సుఖప్రసవం మాత్రం కావాలి. రా బాబు. పిండాయిల్, బాలరిష్టం, తన్వంతర ఆయిల్, తర్వాత మామిడికాయలు, ఇవన్నీ నాటు మందు కొట్టుకెళ్ళి తీసుకురా. తనకు నచ్చలేదేమో. తర్వాత ఒక రోజుకి 2 సార్లు చొప్పున ఆ నాటు మందుని పాలల్లో ఇవ్వండి. 8వ మాసంలో ఆపేద్దాం. తర్వాత మీరు చెప్పిన ఆ నూనెని యూజ్ చేసే నేను స్నానం చేస్తున్నాను. సరే బాబు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఏమండి, త్వరగా రండి. ఎక్కడ ఉన్నారు? ఏమే నిన్నే సోమ ఇంట్లో నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి. అయ్యో, ఆ అమ్మాయికి పురుటినొప్పులు వచ్చినట్టున్నాయండి. వెళ్ళి చూడండి. వెళ్ళి ఆ టార్చ్ లైట్ తీసుకురా. అయ్యో, ఏమైంది? బాధపడుతుంది, గ్యాస్ ప్రాబ్లం అని చెప్తుంది. ఏంటి సమస్య? ఈవిడికి నాకు నిద్ర లేకుండా చేయడానికే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఏం పని చేయలేదు. గారెలు బాగున్నాయని 4 తిన్నాను. అప్పటి నుంచే సరే, నువ్వు వెళ్ళి జీలకర్ర నీళ్లు కొంచెం తీసుకురా. సరైపోతుంది. ఎరా, ఈ రోగిష్టిదంతో దీనికి ప్రసవం చేస్తావా? మీరు పెట్టిన తిండి వల్లే నాకు ఇలా అయింది. పేకల దాకా తింటే ఇలాగే అవుతుంది. నీ పెళ్ళం కోసం మందులు కలిపి చేసిన భోజనాన్ని ఈవిడే తింటోంది. కొంచెమే తిన్నాను. ఏం మందు? ఆ శక్తి లేహి. ఏమైంది ఇక్కడ? ఏ లేదు, లైట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అయ్యో, ఇలా రండి. ఏంటి? ఏమండి, అయ్యో, ఏమైందమ్మా? లేప్రా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆస్పత్రికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి మంచి మీద పడుకోబెట్టు. చెప్తూనే ఉన్నాను. అమ్మా, కొంచెం సైలెంట్ గా రా అమ్మా. టాక్సీకి చెప్పండి ముందు. దేవనా, నేను సజీని. జాగ్రత్త. ఏలేదు. భయపడొద్దు, భయపడక్కర్లేదు. అలా పడుకో. నెమ్మదిగా పడు. మెల్లగా పడుకో. మెల్లగా. ఏం కాదు, ఏం కాదు. జాగ్రత్త. దేనికి భయపడకు. శాలిని, ఏం భయపడకు. వెళ్ళి వేడి నీళ్ళు తీసుకోరా. వెళ్ళు త్వరగా. వెళ్ళదండి. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం లేదమ్మా, ధైర్యంగా ఉండు. నువ్వేం భయపడకు, నేను నీతో ఉన్నానుగా. భయపడకు. రే, నువ్వు వెంటనే వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా. నా కోడల పక్కన ఆ ముసల్దే ఉంది. త్వరగా తీసుకురా. ఆలస్యం చేయకురా, త్వరగా తీసుకురా. భయపడకు శాలిని, నేనున్నాను కదా. భయపడకు, నేనున్నాను. అమ్మ ఉంది ఇంకా. ఏమండి, బిడ్డ ఇప్పుడు పుడుతుంది. నువ్వు వెళ్ళి గుడ్డ తీసుకోరా. శాలిని, నువ్వు ధైర్యంగా ఉండు. అరే, గుడ్డ తీసుకోరా. శాలిని, నేను ఇప్పుడే వస్తాను. ఊరికనే అరవకు, భయపడకు. నొప్పులు అలాగే వస్తాయి. నువ్వు కాస్త ముక్కు. అరవకు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా కోడలకి సుఖప్రసవం అయితే నీ గుడికి నడి చూస్తానమ్మా. ఏమండి? ఏంటి ఏవండి? ముందు బిడ్డ పుట్టనే, తర్వాత ముసల్దాని సంగతి చెప్తాను. వచ్చావమ్మా, కొంచెం వేడి నీళ్ళు కాసి తీసుకురా. తన పక్కన ఎవరు లేరు, నేను వెళ్తాను. మీరు వెళ్ళండి, త్వరగా తీసుకురా. శాలిని, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను కదా. శాలిని, ఇలా చూడు, నువ్వు ప్రయత్నించు. ముక్కు. ముక్కు. కాళ్ళు ఇలా పెట్టి ముక్కు. కొద్దిగా ముక్కితే బిడ్డ బయటకు వస్తుంది. శాలిని, ట్రై చేయి. గట్టిగా ముక్కు. ముక్కమని చెప్తున్నాను కదా. ఈ సమయంలో నీకు కళ్ళు తిరుగుతున్నాయరా? అన్నిటికీ నువ్వే కారణంరా. ఏడోకు, ఏం లేదు. ముక్కమని చెప్తున్నాను కదా. ముక్కమ్మా. ధైర్యంగా ఉండు శాలిని. శాలిని, ఆపండి. త్వరగా తలుపు తెరవయ్యా. తొందరగా రండి. వస్తున్నాను జానకి. ఇంకా త్వరగా రావయ్యా.
శాలిని నన్ను చూడు శాలిని. అరే ముక్కు శాలిని. చెప్తున్నాను కదా శాలిని, ముక్కు. ఏం కాలేదు. గట్టిగా ముక్కు శాలిని. ముక్కమ్మా, బాగా ముక్కు. శాలిని. ముక్కమ్మా. ఆ పిచ్చోడికిచ్చి కట్టపట్టకండి అని నేను 1000 సార్లు చెప్పాను. వాడు ఎంత తెలివి తక్కువ దద్దమని నాకు ఇంతవరకు తెలియదే. త్వరగా రండర్రా. శాలిని కొంచెం ట్రై చేసి చూడు శాలిని. ముక్కమ్మా, బాగా ముక్కు. శాలిని శాలిని కొంచెం శాలిని భయపడకు శాలిని. ట్రై చెయ్యి. గట్టిగా ముక్కవే చెప్తున్నాను కదా గట్టిగా ముక్కు ముక్కు. కొంచెం ట్రై చేసి చూడు శాలిని. ముక్కమ్మా. శాలిని ఎలాంటి సమస్య లేదు. శాలిని ముక్కమ్మా. శాలిని అమ్మా తల్లి. ఒరే దేవుడా, లోపలికి చూడన్నా. నువ్వు లోపలికి వెళ్ళా. ఇక మీరు బయలుదేరండి. రేపు కలుద్దాం. సరే సార్. తాతవయ్యావు, తాతవయ్యావు. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టింది. హ్యాపీ బర్త్డే బంగారం.